హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ నేను సొరకాయ తీగూర చేయబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ధనియా పౌడర్, పల్లి, తెల్లగడ్డ, టమోటో, కారపొడి, కరివేపాకు, ఉప్పు, పసుపు, సొరకాయ. ఫస్ట్ అయితే మనము పల్లి, శనగగింజలు, తెల్లగడ్డ మిక్సీ వేసుకుందామండి. నేను శనగగింజల పొడి అయితే కొట్టానండి. శనగగింజ, తెల్లగడ్డ, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ వేసానండి. ఇంకా టమోటో, సొరకాయ కట్ చేసుకుందాం అండి. నేనైతే టమోటోస్ కట్ చేసుకునేసాను. ఇంకా సొరకాయ కట్ చేసుకుందామండి. సొరకాయ ముక్కలు అయితే కట్ చేసుకునేసానండి. ఓకేనండి, ఇంకా ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా సొరకాయ అయితే ఆయిల్ వేసి మగ్గేసుకుందాం మనము. ఓకేనండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆవాలు వేసుకుందామండి. ఎర్రగడ్డ వేసుకుందాం. కరివేపాకు, సొరకాయ ముక్కలండి. చూడండి, ముక్కలు అయితే కలుపుకుందామండి. బాగా మగ్గాలండి, బాగా మగ్గాలి. చూడండి, సొరకాయ అయితే బాగా మగ్గిపోయిందండి. చూడండి, ఓకేనండి. టమోటా వేసుకున్నా. టమాటా కూడా బాగా మగ్గాలండి. రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకున్నామండి. రాళ్ళు ఉప్పు వేసుకుంటే టమోటా బాగా తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకున్నామండి. టమోటో అన్నీ బాగా ఉడికిపోయాయి చూడండి. అయితే మనము ఫస్ట్ అయితే మనం పసుపు వేసుకున్నామండి. పసుపు, కారం, ధనియా పౌడర్, బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes అండి దీన్ని మగ్గనిద్దామండి. ఇంకానండి చూద్దాం. ఇంకా బాగా మగ్గిపోయిందండి. అయితే మనము శనగగింజలు, తెల్లగడ్డ, సాల్ట్ వేసి కొట్టుకున్నాం కదా పొడి, అది వేసుకున్నట్టు. ఇంకా వేసి మనకి ఎంత కావాలో కూర అంతవరకు మాత్రం వాటర్ పోసుకునేద్దామండి. ఎంత పోసుకున్నామండి. బాగా ఉడకాలండి ఇది. ఓకేనండి, చూడండి, సొరకాయ పులుసు ఉడుకుతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ముక్కలు చూడండి, విరక్కుండా ఎంత బాగున్నాయి ముక్కలు అయితే. చూడండి, ముక్కలు అలాగే ఉన్నాయి చూడండి. ఇంకా 2 minutes అండి ఉడకాలి. ఓకేనండి, కూర అయితే ఉడికిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. చూసారా అండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది. ముక్కలు చూడండి, విరక్కుండా ఎంత బాగున్నాయో, పర్ఫెక్ట్గా వచ్చినాయో.
టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉన్నాయో. ముక్కల పులుసు అండి. బాగా వేడిగా ఉన్నాయండి, అన్నము వేడిగా ఉంది. సూపర్గా ఉండండి, అదిరిపోయింది టేస్ట్ అయితే. చూసారా అండి, ఈ ప్లేట్ కూడా పూర్తిగా అయిపోయింది, కంప్లీట్ చేసేసాను. అదిరిపోయిందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.